వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. ఇటు సైడ్ పట్టుకొని ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం చెప్పు. ఇది దిశే చీరప్ టీం అన్నట్టు చేస్తారు. నమస్కారం అన్న. నమస్కారం. సో ఈషా గ్రామోత్సవంలో మన రూరల్ విలేజెస్ నుంచి welcome to all our special guests today. We honorably welcome you. Hi friends, good morning everyone. This is Nahendra here and welcome back to my YouTube channel Rider VNB. So ఈ రోజు అయితే మనం ఒక చిన్న డ్రైవ్కి వెళ్తున్నాం హైదరాబాద్కి. వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం ఈషా ప్రోగ్రామ్కి. గ్రామోత్సవం అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో ఏంటంటే గేమ్స్ ఉంటాయి అన్నట్టు. విలేజర్స్కి గేమ్స్ కండక్ట్ చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని మనీ ప్రైజెస్ ఇస్తారు. 5 lakhs వరకు ఉంటుందా? 5 lakhs వరకు ప్రైజ్ మనీ ఉంటుందంట. ఇటు సైడ్ పట్టుకొని ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం చెప్పు. ఇది దిశే ఇప్పుడు ఎందుకు వచ్చినాం చెప్పు. దేనికోసం వచ్చినాం మనం ఎక్కడికి వచ్చినాం చెప్పు. అదంతా చెప్పు, నువ్వు కనిపిస్తాను. అక్కడ దేనికోసం వచ్చినా అడుగుపో. అది ఏం చెప్పాలి నేను. మేము ఈషా గ్రామోత్సవంకి వాలంటీర్ చేయడానికి వచ్చినాం. మీరెందుకు వచ్చిన మరి? నేను కూడా అంతే. మమ్మీ దగ్గరికి రా కొంచెం చెప్పు. నమస్కారం. ఎందుకు వచ్చాము? ఈ రోజు గ్రామోత్సవం డిపిఎస్ నాచారంలో మేము సెలబ్రేషన్స్ కి వచ్చాము. yes థ్యాంక్ యూ. నీ పేరేం పేరు? యోగేంద్ర. బాగుంది పేరు. అవునా? నేను పట్టుకుంటా. యోగేంద్ర విత్ నాగేంద్ర. యోగి విత్ నాగి. మనం కార్ అక్కడ పార్క్ చేసాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఈషా గ్రామోత్సవానికి వెళ్తున్నామా? సో ఈరోజు అయితే ఒక కొత్త బ్లాగ్తోని మేము ముందుగా అయితే వచ్చాను. సో మన ఛానల్కి కొంచెం రిలేటెడ్గా ఉండేది, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మన యాక్చువల్గా బైక్ రైడ్, ట్రావెలింగ్ సంబంధించిన కంటెంట్ కదా. సో ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్కి వచ్చాం. గ్రామోత్సవం ఈషా యోగా సెంటర్, కొంచెం ఐడియా ఉంటుంది కదా ఈషా యోగా సెంటర్ అని. సో దానికి సంబంధించింది గ్రామోత్సవం అని కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఈవెంట్ మెయిన్ ఏమేంటిదంటే గేమ్స్ అన్నట్టు. సో వాలీబాల్, కొన్ని టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే విలేజర్స్ కోసం విలేజ్లో కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో అవి ఇప్పుడు ఫైనల్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. సో మేము దాంట్లో వాలంటరీ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు నాచారం డిపిఎస్ స్కూల్లో నడుస్తుంది అన్నట్టు ఇది ఫైనల్స్ అనేది. సో ఇక్కడికి వచ్చాను. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. మార్నింగ్ మేము ఎప్పుడంటే 3కి ఏమో స్టార్ట్ అయ్యాం. 3:30కి అట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది. సో ఇప్పుడైతే మనం డిపిఎస్ స్కూల్లో ఉన్నాం. నా డ్యూటీ వచ్చేసి వాలంటరీగా ఇక్కడ పార్కింగ్ అన్నట్టు. సో పార్కింగ్లో కార్స్ అన్నిటిని ప్రాపర్గా పార్క్ చేయాడ, అంటే పార్కింగ్ ఏరియాలో నా డ్యూటీ. సో కార్స్ని ప్రాపర్గా పార్కింగ్ చేసేటట్టు చూసుకోవాలి. సో ఇది నా డ్యూటీ ఇక్కడ. సో ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మన డ్యూటీ. ఇప్పుడైతే గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మనం వెళ్ళి గేమ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు విలేజ్ నుంచి. సో వెల్కమ్ ఈ టైప్లో చెప్తారు ఇక్కడ. ఎక్కడి నుంచి అన్న?
హాయ్ బ్రో. హాయ్, అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ అన్న. ఏం గేమ్స్ ఏమేమి గేమ్స్ రన్నరా మీరు? ఎట్లా రన్నర్సా? ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న, మంచిగా ఆడండి. థ్యాంక్ యూ. సో ఇది రిజిస్ట్రేషన్ ఏరియా అన్నట్టు. చెక్ ఇన్ త్రో బాల్, అది చెక్ ఇన్ వాలీబాల్. సో త్రో బాల్ ఆడేవాళ్ళు ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవాలి, ఇక్కడ రిజిస్టర్ చేసుకొని అండ్ అక్కడ ట్యాగ్స్ అవి తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇది లొకేషన్. వాలంటీర్స్కి అక్కడ ఇస్తారు అన్నట్టు డెస్క్ మన ఇది. సో ఇది ఐడి కార్డు ఇట్లా వాలంటీర్స్కి అక్కడ ఇస్తారు. అండ్ ఇక్కడ ముగ్గు చూడండి ఎంత బాగా ఇస్తారు. ఇంకా ఇది గ్రామోత్సవం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గ్రామోత్సవం ఈవెంట్ గురించి. గ్రామోత్సవం ఈషా ఫౌండేషన్ సద్గురు ద్వారా చేస్తున్న ప్రోగ్రామ్. ఎందుకైతే మేము గ్రామాలకి వెళ్ళి ఆడవాళ్ళని అండ్ మగవాళ్ళని, ఆడవాళ్ళేమో త్రో బాల్, మగవాళ్ళేమో వాలీబాల్ ఆడడానికి ఎంకరేజ్ చేస్తున్నాము. అలా నేనేమో మెదక్ జిల్లా వాలంటీర్ చేశాను. మెదక్ జిల్లాలో 10 టీంలు వచ్చాయి. ఎస్పెషలీ త్రో బాల్ ఆడవాళ్ళతో ఆడించడం చాలా సంతోషంగా ఉండింది. అండ్ 70 years లేడీస్ నుంచి 13 years యంగ్ గర్ల్స్ కూడా అందరూ చాలా ఎంతూజియాస్టిక్గా ఆడారు. సో గ్రామోత్సవం హ్యాస్ బీన్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడైతే మనం ఇది అంతా రిజిస్ట్రేషన్ ఏరియా అన్నట్టు. సో వచ్చిన ప్లేయర్స్ అందరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. వాలంటీర్స్ కూడా ఇక్కడే రిజిస్టర్ అవ్వాలి ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే గ్రౌండ్కి వెళ్దాం. సో గేమ్స్ జరిగే ప్లేస్ కొద్దిగా ముందు ఉంది. సో అక్కడికి వెళ్ళి గేమ్స్ ఎలా ఆడుతున్నారో చూద్దాం, పదండి. సో మనమైతే వచ్చేసాం ఇప్పుడు. సో గ్రౌండ్కి వచ్చేసాం. ఇక్కడ జరుగుతుంది చూడండి గేమ్స్. సో వాళ్ళందరు ప్లేయర్స్ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు ఇక్కడికి. 20 వాలీబాల్ టీమ్స్, 18 త్రో బాల్ టీమ్స్ ఉన్నాయి. మొత్తం ఒక 40 టీంలు ఉన్నాయంట ఆల్మోస్ట్. సో ఆ 40 టీమ్స్ వాళ్ళే అక్కడ ఉన్నారు చూడండి మెంబర్స్. ఇంకా చాలామంది రిజిస్టర్ అవుతున్నారు అక్కడ. దగ్గర 500 మంది ఉంటారు ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 500 మెంబర్స్ ప్లస్ ఉంటారంట ప్లేయర్స్. వాలంటీర్స్ వాళ్ళు 150-200 మంది. వాలంటీర్స్ అంటే మనమే అన్నట్టు. ఆల్మోస్ట్ మేము ఒక 150 ప్లస్ ఉంటామంట. మినీ వాలంటీర్ పోతున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. అందరికీ నమస్కారం. లోపల కబడ్డీ మ్యాచ్ స్టార్ట్ అయిందా? లేదు, కోచ్ స్పీచ్ స్టార్ట్ అయింది. అంతే, మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం గేమ్. 2 hands పట్టుకునేది, 2 hands త్రో చేసేది 1 hand. అంటే బాల్ వచ్చి ఇట్లా తలిగిందనుకో, అది బాల్ కాదు. బాల్ తలిగి బాల్ ఎగిరిపోయింది మీ చేతిలోకి, మళ్ళీ పట్టుకున్నారంటే అది ఫాల్. ఒకటేసారి పట్టుకోవాలో ఒకటే చేతితో వేయాలి. బాల్ మీరు చేతిలో 3 seconds వరకు పట్టుకోవచ్చు. ఓకే అమ్మా, నీకు వినిపిస్తుందా? ఏమా లాస్ట్ ఏం చెప్పినమ్మా? నేను రొటేషన్ చేయమని చెప్పిన, అంతేగా కాదా? ఓకే. ఇంకేమైనా డౌట్? పక్కా
then we'll enjoy. Okay. Thank you. చీర టీం అన్నట్టు చేస్తారు ఎనర్జీ. వాలంటీర్స్ పోలీసా? లేనట్టు సార్ అదే కరెక్ట్. పోలీస్ లోనే తీసుకో. వెరీ గుడ్. అరే సాంశం కా సాంగ్ కోసం ఏమంటారు మొత్తం అంటే రాచర్ల గొల్లపల్లి సిరిసిల్ల పైసా రాచర్ల గొల్లపల్లి ఈమె గెలిచింది. రాచర్ల గొల్లపల్లి మీ టీం పేరు ఏం పేరు? రాచర్ల గొల్లపల్లి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంగ్రాచులేషన్స్ అక్క గారు. లేదు బాలేదు. బయటికి బయట నెట్ పట్టు మస్తు ఆడతారుగా. ఈ టీము అక్కడ టీం కూడా బాగుంది, పోలీస్ టీం కూడా. సూపర్ ఉంది మ్యాచ్ అయితే. ఓకే చెప్పండి. నమస్కారం అన్న. నమస్కారం. సో ఈషా గ్రామోత్సవంలో మన రూరల్ విలేజెస్ నుంచి అందరూ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ
ముందుకొచ్చి వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ని పుట్ ఆన్ చేసి వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ని చూపిద్దామనేసి ముందుకు వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతూ ఉంది ఇలాగ ఈషా గ్రామోత్సవం ద్వారా. సో ఇది వాళ్ళని ఎంపవర్ చేస్తుంది ఒక విధంగా. ఎలా అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడటం ద్వారా వాళ్ళలో ఉన్న బౌండరీస్ని వాళ్ళు దే ఆర్ గోయింగ్ బియాండ్ దేర్ బౌండరీస్ అండ్ నోయింగ్ దేర్ స్ట్రెంగ్త్. And this is for both village empowerment and human empowerment కూడా దీంతో జరుగుతుంది. సో సద్గురు తీసుకున్న ఈ ఇనిషియేటివ్తో మనలో ప్రతి ఒక్కళ్ళలో ఏదైతే మన స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉందో అది బయటకు తీసుకురావటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కాన్సెప్ట్. సో దీనివల్ల చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లేడీస్ అందరూ జస్ట్ వాళ్ళు ఓన్లీ కుకింగ్ అండ్ హోమ్ మేకింగే కాకుండా వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్, ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ని కూడా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఈ గేమ్ ద్వారా. అండ్ ఈ స్పోర్ట్స్ అనేదే మెయిన్గా ఎందుకు చేశారు అని అంటే స్పోర్ట్స్తోనే మనం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి మన బౌండరీస్ని మనం క్రాస్ చేసి మన ఫుల్ స్ట్రెంగ్త్ని మనం అన్లీష్ చేసుకోవచ్చు. సో అందుకని ఈ స్పోర్ట్స్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఫుల్ఫిల్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడటం. ఇంకా ఇంటర్వ్యూ బాగుంది కదా. గ్రామోత్సవం అంటే ఏంటిది, సో దాని గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అందుకని ఇవాళ ఆటలతో పాటు పాటలు పాడడానికి కూడా మన దగ్గర స్పెషల్ గెస్ట్లు ఉన్నారండి. ఎస్. సో ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ వచ్చిన మా ముఖ్య అతిథులందరికీ స్వాగతం చెప్పేస్తున్నాం. వెల్కమ్ టు ఆల్ అవర్ స్పెషల్ గెస్ట్స్ టుడే. వి ఆనరబుల్లీ వెల్కమ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. We have a nation which will become stagnant and sick over a period of time. Playing a game or being in sport is an essential ingredient to build a healthy life.